ముందుగా అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెల్కమ్ టు మహాసేన మీడియా. రాహుల్ గాంధీ గారు ఏదో దొంగోట్లు ఉన్నాయని ఆయన ఏదో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. దాని గురించి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎక్కడో ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవడన్నట్టు ఆయన ఎక్కడో ఏ రాష్ట్రాల కోసం మాడితే ఇక్కడున్న వైసీపీ వాళ్ళు గొడవలు చింపుకోవడం గురించి ఒకటే ఆ టాపిక్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, బాగుంది, మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు, చక్కగా అనర్గళంగా మాట్లాడాడండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాహుల్ గాంధీ గారు బాగా మెచ్యూరిటీ బాగా వచ్చింది. మంచి టాపిక్, మంచి భాష మాట్లాడుతున్నాడు. అలాగే కరెక్ట్ లాజిక్లే పట్టుకున్నాడు ఆయన. ఆ లాజికల్ ప్రకారం ఆయన అడుగుతుంటే నిజానికి ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు, అలా అడిగాడు. అయితే ఇక్కడే ఉంది పెద్ద బొక్క. రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడాడు, దేనికోసం మాట్లాడాడు? ఇప్పుడు దాకా ఈ వైసీపీ ఈ బొగడా బ్యాచ్, ఈ సోనియా బ్యాచ్ ఏమనేది, ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఈవీఎంలను ఎవరో మోడీ గారి ఆధ్వర్యంలో ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారు, ఇది ఈవీఎం ప్రభుత్వం అని ఎవరు మొన్నదాకా ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగానే డైలాగే అది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏమంటున్నారు, దొంగ ఓట్లతో నెగ్గారు అంటాడు. ఈవీఎంను మ్యానిపులేట్ చేసేలా ఉంటే దొంగ ఓట్లు ఎందుకు వేయాలి అంటే, ఇప్పుడు దాకా వైసీపీ చేసిన ఈవీఎం అనే ప్రచారం అది పెద్ద బొక్క ప్రచారం అని అర్థం, అది అబద్ధం. వాళ్ళు చెప్పే శతకోటి అబద్ధాల్లో అదొక అబద్ధం. ఫస్ట్ ఇక్కడ ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడింది కరెక్ట్ అని ఈ వైసీపీ నుంచి ఎవడైతే ప్రచారం చేస్తున్నాడో ఆ ప్రచారం చేసే ప్రతి బొగడగాడికి కూడా ఈవీఎంల మ్యానిపులేషన్ జరగలేదని ఒప్పుకున్నట్టే. ఫస్ట్ పాయింట్ ఎవరు అన్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన బెంగళూరు సెంట్రల్లో, అలాగే మహాదేవపుర, ఇది కూడా కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో ఉన్న ఒక నియోజకవర్గాన్ని, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుని అక్కడ జరిగిన ఇష్యూని మాత్రం ఆయన చెప్పాడు. చెప్తూ ఆయన మాట్లాడిన మరో మాట ఏంటంటే, ఆయన బీజేపీని టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే ఆ రెండు కూడా ఏదో దున్నపోతు కొట్టుకుని లేక దొండ మీద అన్నట్టు, అది బీజేపీ తట్టుకుంటుంది, కాంగ్రెస్ తట్టుకుంటుంది, ఇద్దరు దెబ్బగా ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ ఇది. ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, ఆంధ్రప్రదేశ్లో పార్టీల గురించి కానీ, నియోజకవర్గాల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడాలంటే ఇప్పుడు దాకా వైసీపీ చేసిన ప్రచారం ఈవీఎం ప్రచారం చేశారు కదా, అదేమన్నా మాట్లాడితే దానికి కొంచెం వ్యాలిడిటీ ఉండదు. కానీ ఈయన ఏమన్నాడు, కేవలం దొంగోట్లు. ఆ దొంగోట్లు కూడా ఎలా పడ్డాయని అన్నాడు ఆయన. వీళ్ళకి అసలు వైసీపీలో బుర్రబుద్ధి లేదు. ఏదన్నా సరే మేము ముందుకు వచ్చేస్తారు, టాప్పని కొడితే అది పట్టుకుని మళ్ళీ పోతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాహుల్ గాంధీ అనే ఒక విద్యార్థి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక విద్యార్థి, పేర్లు పెట్టానండి, విద్యార్థులు ఇద్దరు ఒక ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాస్తే దానిలో ఒక 5 మార్కులు ప్రశ్న సిలబస్ కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చేసింది. రాహుల్ గాంధీ అనే విద్యార్థికి ఆ 5 మార్కులతో స్టేట్ ర్యాంక్ పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే విద్యార్థికి 100కు వచ్చిన మార్కులు 11. ఒకవేళ 5 మార్కులు కలిపినా ఇతనికి ఎంత వస్తాయి, 11 + 5 16 అవుతాయి, పాస్ కూడా అవడం. కానీ అదే 5 మార్కులు కనుక ఒకవేళ రాహుల్ గాంధీ అనే విద్యార్థికి వస్తే అతను స్టేట్ ర్యాంక్ కొడతాడు. ఈ టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే విద్యార్థి వచ్చి ఆ 5 మార్కుల వల్ల నేను స్టేట్ ర్యాంక్ కోల్పోయానంటే వినడానికి ఎంత అసహ్యంగా ఉంటుందండి. అసలు నీకు వచ్చిన ఆ మార్కులు ఎన్ని, వ్యవహారం ఎంత తిడతామా లేదా? ఇక్కడ అదే ఉంది మ్యాటర్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి బీజేపీకి వాళ్ళిద్దరికి దెబ్బగా ఉంది. ఆ దెబ్బలో అయితే బీజేపీకి చాలా పెద్ద మెజారిటీతో నెగ్గేశారు మొన్న. కాంగ్రెస్ పార్టీ దగ్గరకు కూడా వెళ్ళలేదు అనుకోండి. వాళ్ళిద్దరి మధ్య జరిగే దాంట్లోకి తగుదనమ్మా అని ఏళ్ళు వెళ్తారు, నాకు అర్థం కాదు. మీకు సిగ్గేదేట్రా, సిగ్గే ఇదా అంటున్నాను. అసలు ఉందా, పదార్థం ఉందా మీ ఒంట్లోని? రండి, ఇప్పుడు చూపిస్తాను రండి. ఇక మహాదేవపురాల్లో జరిగిన దాన్ని ఈయన బేస్ చేసుకుని చెప్పాడు. ఈ ఓట్లు దొంగోట్లు ఎలా చేశారట అంటానికి ఆయన ఒక ఇది చూపించాడు. చూడండి, డూప్లికేట్ ఓటర్స్ 11,000 మంది ఉన్నారట, ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ తోటి 40,000 మంది అట, బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ 10,000 మంది అట, ఇన్వాలిడ్ ఫొటోస్ 4,000 చిల్లర మంది, మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 అన్నారు 33,000. అది ఫామ్ 6 అనేది మనకు వర్తించదు, దాన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు డూప్లికేట్ ఓటర్స్ అన్నారండి. డూప్లికేట్ ఓటర్స్ అంటే ఎవరంటే, Gurkirat Singh Dang appears once, Gurkirat Singh Dang appears once, twice, 3 times, 4 times in 4 different polling booths in the constituency. He votes in booth number 458, same person. He votes again in booth number 459, same person. And then this gentleman goes, Karnataka,
Uttar Pradesh, Karnataka, and Maharashtra. He's got his name on 4 lists, different states, different polling booths. And I remind you, this is not an individual. There are thousands and thousands of these people that we found. Duplicate voters was what, 11,000? So there are 11,000 people who are voting 3 times, 4 times, multiple times. These are all the people who have voted multiple times in Karnataka. కర్ణాటకలో వాళ్ళు ఒకసారి 2 సార్లు 3 సార్లు అంటూ ఓట్లు వేశారట. అక్కడ కొద్దిమందిని చూపించారు. ఆయన చెప్పే ఈ ఏదైతే దొంగ ఓట్లు వేయడానికి ఆయన చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్కి వర్తించవు. ఎందుకు వర్తించవు కూడా చెప్తాను నేను. రండి ఇంకోటి చెప్తాను, ఇంకొక యాంగిల్ చూపిస్తాను. House number 0. There are thousands and thousands of these people. No address. House number 0. House number 0. House number 0. 0. House number 0. Father's name ILSDHFHUG. थोड़े और फादर्स नेम दिखाओ, ये बड़े इंटरेस्टिंग नाम है इनके. DFOIGOIDF फादर्स नेम. హౌస్ నెంబర్ 0తో ఉన్నాయట. అలాగే ఫాదర్ నెంబర్ కూడా ఏదో ర్యాండమ్ గా కొట్టేశారు కీప్యాడ్ మీద. HHGAS సంథింగ్ ఏదో ఫాదర్ నేమ్ కూడా అసలు నేమ్ కాదు, అది ఏదో ఒకటి ఇన్వాలిడ్ వర్డ్ ఉంది అక్కడ. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారట అక్కడ మాదేవపురాల్లో. नहीं आप हंस रहे हो भैया, पूरा. ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి వర్తించదు. ఎలా వర్తించదో చెప్తాను మీకు. ఈయన చెప్పే కారణాలు వినేయండి So ఫస్ట్. that's a single bedroom, 46 voters living there. Same thing there, 80 voters living there. సింగిల్ బెడ్రూమ్ లో 40 ఓట్లు, సింగిల్ బెడ్రూమ్ అదే ఆ డోర్ నెంబర్ తో 40 ఓట్లు 80 ఓట్లు అలా ఉన్నాయట. ఈయన చెప్పే కారణాలు చెప్తున్నానండి నేను. There are 4,000 voters. Show the photos. These are the photos. 4,000 మందికి ఫొటోస్, చాలా చిన్న ఫొటోస్ ఉన్నాయి. ఫోటో లేదు అక్కడ అసలు. 4,000 ఓటర్లు ఉన్నారంట అలాగా. అంటే అదొక కారణం చెప్పాడు ఆయన. ఇప్పుడు ఏమేమి కారణాలు అనుకున్నామండి మనం? ఒకటి రాంగ్ అడ్రస్ 0 తోటి ఉన్నారు, లేదా తండ్రి పేరు సరిగా లేదు, లేదా ఫోటోలు సరిగా లేవు. ఇంకోటి ఏంటండి, Gurkirat Singh Dang appears once. ఒకప్పుడు 4 సార్లు 5 సార్లు ఓటేశారండి. ఏమిటి ఇదంతా ఆంధ్రప్రదేశ్లో సాధ్యమా? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వాలంటీర్ అనే ఒక వ్యవస్థ ఉండేది. వాలంటీర్ అనే ఒక వ్యవస్థ ఇక్కడున్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తి, అతను ఎవరో పుట్టాడు, వాళ్ళ ఇంటి నెంబర్ ఏంటి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, మొత్తం కంప్లీట్ డేటా ఉంది వైసీపీ దగ్గర. ఇక్కడ కంప్లీట్ డేటా వైసీపీ దగ్గర ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పోలింగ్ బూత్ ఏజెంట్లు అని ఉంటారు. ఇప్పుడు అక్కడ సిటీల్లో అనుకోండి ఎవడి మొగం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలా కాదు కదా. ఇక్కడ వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త అంటే అది ఈక్వల్ టు వాలంటీర్. ఆ 50 ఏళ్లకి లేదా అప్పుడు గృహసారథులు అని వేశారు. ఆ గృహసారథుల్లో చాలా మంది పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నారు. ఒక 50 ఏళ్ళకి ఒకడు ఉన్నాడు, ఆడక్కడ పోలింగ్ బూత్ లో కూర్చున్నాడు వైసీపీ వాడు. కూర్చున్నప్పుడు ఎవడో వచ్చి వాళ్ళ నాన్న పేరు FFK జడ్ అని వస్తే ఇడు ఊరుకుంటాడా? లేదా డోర్ నెంబర్ 0 అని వస్తే ఇడు ఏం చేస్తాడు? గాడిదలు కాస్తాడు అక్కడ. లేదా అక్కడ ఫోటో లేదు, ఫోటో లేనివాడు వచ్చి ఓటేస్తానంటే ఇడేం చేస్తాడు? ఇడు ఏం చేస్తాడండి? అలా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఈ కారణాలు ఆంధ్రప్రదేశ్కు టాలీ అవుతాయి అసలు? పైగా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దొంగోట్లు వేయడానికి, లేకపోతే ఒకే డోర్ నెంబర్ మీద 80 మంది వస్తే ఆ వైసీపీ ఏజెంట్ ఊరుకుంటాడు ఇక్కడ? అలా ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాట రాహుల్ గాంధీ గారు ఆ మాదేవపురాకి వర్తించదేమో తప్ప అది ఆంధ్రప్రదేశ్కి వర్తించదు, ఈ వైసీపీకి అసలు వర్తించదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇప్పుడు బీజేపీ చేసిందని ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి బీజేపీని ఆయన విమర్శిస్తాడు. దాని జోలికి నేను బాగున్నాను, ఇప్పుడు నేను కూటమిలో ఉన్నాను కాబట్టి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైఎస్ఆర్సీపీకో జగన్మోహన్ రెడ్డికో అంత ఎగెనిస్ట్ వెళ్తుంది అంటే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆయన ఓడించడానికి బీజేపీ అంత గట్టిగా పనిచేస్తుందని చాలామంది దాన్ని ఒప్పుకోపోవచ్చు. కానీ ఇక్కడ అన్ని దొంగోట్లు బీజేపీ క్రియేట్ చేయగలదా? వచ్చి బీజేపీ అన్ని దొంగోట్లు వేల దొంగోట్లు క్రియేట్ చేసి ఓట్లు ఎంత ఉంటే మీరేం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారు అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? పైగా మీరు ఏం చేశారు? ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కడు ఫోటోతో పాటు ఉన్న స్లిప్, ఓటర్ స్లిప్ ఇంటింటికి పట్టుకెళ్తారు. అంటే ఆల్రెడీ ఓటర్ లిస్ట్ ముందే మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈయన అడిగితే, రాహుల్ గాంధీ గారు అడిగితే ఎలక్షన్ కమిషన్ లేట్ చేసింది ఇవ్వడానికి, దాన్ని మేము వర్కౌట్ చేయడం మాకు లేట్ అయిందని ఆయన చెప్తున్నాడు. కానీ ఈ ఓటర్ లిస్ట్ వైసీపీ వాళ్ళ మీ దగ్గర లేదా? మీ దగ్గర లేదారా? వాలంటీర్ల దగ్గర లేదా?
అప్పుడు ఫోటో చిన్నదుందా, ఓటో నెంబర్లో 80 మంది ఉన్నారా, లేదా ఇంటి పేరు ఏమైనా తప్పు పడిందా, లేదా ఇంటి నెంబర్ 0 ఉందా, మీరు చూసుకోలేదా? సిగ్గు లేకుండా మాడతారట, నాకు అర్థం కాదు. మళ్ళీ ఇదేదో పెద్ద ఇది అన్నట్టు డైరెక్ట్గా ఇది చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ దీన్ని రుద్దటం. మొన్నదాకా ఈవీఎంలు అన్నది అది పోయింది. ఇప్పుడు దొంగోట్లు ఏం చేశారు? రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, ఎక్కడ కూడా దొంగోట్లు. అలా మిమ్మల్ని ఎక్కడైనా దొంగోట్లు ఏందిరా? మీరు మర్చిపోయారా? అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంటే తిరుపతిలో లైన్లో నించున్నారు ఓటర్లు అందరూ. ఎవడో నాగలేటుడు మైక్ కట్టుకుని వెళ్ళాడు, అమ్మ నువ్వు 8వ తరగతి చదువుతున్నావు అన్నాడు. 8వ తరగతి అండి అంది, చాలా సిన్సియర్గా చెప్పింది అక్క. అమ్మ 8వ తరగతి చదివితే ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, మరి నీకెలాగ వచ్చింది ఓటు అంటే, వాలంటీర్ వచ్చి మీకు ఓటు లాటరీలో తగిలింది, లాటరీలో తగిలింది అన్నాడు అన్నది. ఆ కామెడీ అప్పుడే మర్చిపోయాం మనం. వాలంటీర్ వెళ్ళి లాటరీలో నీకు ఎమ్మెల్సీ ఓటు తగిలింది, ఇదిగో స్లిప్ వెళ్ళి వేసే అన్నాడట. అన్ని దొంగోట్లు వేసినా సరే టీడీపీ నీకు ఇసింది. దొంగోట్ల గురించి మీరు చెప్తున్నారా బాబు వైసీపీ వాళ్ళు? అదండి రాహుల్ గాంధీ గారి మ్యాటర్.